అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, మరి స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. విశేషమైనటువంటి పిఎంసి తెలుగు ధ్యానులందరికీ కూడా నా ప్రణామాలు. ఈరోజు మనం ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని మరి ధ్యానంతోని ఆత్మవిజ్ఞానంతోని పొందడంలో భాగంగా మనం తయారు చేసుకున్నటువంటి అనేక ఆధ్యాత్మిక గుళికలు మరి ప్రారంభంలో పత్రిజీ ఇచ్చినటువంటి విశేషమైన జ్ఞానాన్ని ప్రామాణికంగా తీసుకొని తయారు చేయబడినవి. సాధారణంగా అనారోగ్యం అనగానే కేవలం భౌతిక శరీరం మీద మనకు కలిగేటువంటి ఇబ్బంది లేదా ఒక మానసిక సమస్యగా మనం పొందేటువంటి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్గా మనం అర్థం చేసుకుంటాం. కానీ నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నిర్వచనాన్ని కనుక మనం చూసినట్టయితే వ్యక్తి ఎప్పుడైతే శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా మరి ఆధ్యాత్మిక తలంలో కూడా పరిపూర్ణంగా ఎలాంటి ఇబ్బంది కొరత లేకుండా సంపూర్ణంగా జీవిస్తాడో వాళ్ళే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు అని మరి తెలియచేయడం జరిగింది. మరి దాని ప్రకారం అనారోగ్యం అంటే ఒక శరీరం బాగుంటే కాదు, మన మనసు బాగుండాలి, మన సాంఘికంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు బాగుండాలి, కుటుంబం దగ్గర నుంచి సమాజం వరకు ఎలాంటి కొరత లేకుండా పూర్తి ఆనందంతో వ్యక్తులతో కలిసిమెలిసి జీవించాలి అనేది సంపూర్ణ ఆరోగ్యం యొక్క నిర్వచనంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడు భౌతిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం గురించే ఎక్కువగా మనం వింటూ ఉంటాం. కానీ ఈరోజు సాంఘిక ఆరోగ్యం అంటే ఏవైతే మనం కుటుంబంలోని సంబంధ బాంధవ్యాల్లో ఒక లేమిని, మరి ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో కానీ మరి ఉద్యోగ అవకాశాల్లో కానీ ఒక తీవ్ర స్థాయిలో కొరత ఏర్పడి ఇబ్బందికి గురి కావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ రకంగా సంబంధ బాంధవ్యాల్లో వచ్చేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది మనకి ఒక సాంఘిక అనారోగ్యంగా దారితీస్తుంది. మరి ఈ సాంఘిక అనారోగ్యాన్ని మనం సాంఘిక సమస్యలుగా చెప్తాం. పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు, ఎలాంటి సమస్య వచ్చినా అది ఒంట్లో సమస్య కానీ, ఇంట్లో సమస్య కానీ, సంఘంలో సమస్య కానీ అది కేవలం జ్ఞానంతో పూర్తిగా మనం రూపుమాపవచ్చు. మరి ఈ సాంఘిక అనారోగ్యాన్ని పూర్తిగా తీసివేయడంలో 5 స్థాయిల్లో మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా స్వాధిష్టాన స్థితిలో అంటే 2వ చక్రం జలతత్వంతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతంలో సాధారణంగా భావ ఆవేశాలని మరి నీరు ఎలా అయితే ఒదిగిపోతుందో ఆ ఫ్లెక్సిబిలిటీ అన్న 2 అంశాలని మనం ప్రామాణికంగా తీసుకుంటే మరి సాంఘిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా ఈ స్వాధిష్టాన చక్ర స్థితిలో ఉన్నటువంటి మరొక 2 మూల కారణాలు అంటే ప్లెజర్స్ పొందడం. ఎందుకంటే స్వాధిష్టాన చక్రాలో ప్రకృతి మరియు పురుషుడు అని 2గా నేను విభజింపబడి ఉంటుంది కాబట్టి ఈ ప్రకృతి పురుషుడు అన్నటువంటి ఒక కలయికని మనం ఒక ప్లెజర్గా, ఒక ఆనందంగా మనం అభివర్ణిస్తాం. మానవుడిగా ఈ దేహంలో ఉన్నప్పుడు ఏదైతే మనం ఒక ఆనందాన్ని, చిన్న ఆనందాలు, ఈ 5 ఇంద్రియాలు మనం బయట ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని ప్రకృతిగా మనం పేర్కొంటాం. ఈ ప్రకృతి పురుషుడు అన్నటువంటి ఒక కలయిక నుంచి వచ్చేటువంటి ఆ చిన్న ఆనందాల నుంచి ఎంతో శక్తిని మనం సమీకరించుకొని ఒక సంఘటన నుంచి ఇంకొక సంఘటనలోకి చాలా ఆనందంగా ప్రవేశించగలుగుతాం. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లో పనిచేస్తున్నాం అనుకోండి, కొన్ని గంటలు పనిచేసిన తర్వాత అలా బయటకు వెళ్ళి ప్రకృతిలో కొద్దిసేపు తిరిగినప్పుడు ఎంతో శక్తిని మనం తీసుకుంటాం, ఆ నయనానందం కలుగుతుంది. అదేవిధంగా ఒక సంఘటనకి మరొక సంఘటనకి మధ్యలో ఒక కప్పు కాఫీ, ఇలా ఎప్పటికప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ఆ చిన్ని ఆనందాలని, ఇంద్రియ పరిధిలో ఆనందాలని ఈ 2వ చక్ర స్థితిలో ఒక కీలకమైన కారణంగా మనం అర్థం చేసుకోవాలి. మరి పూర్ణాత్మతో పనిచేయటం, నీరుకి ఎలా అయితే ఒక మొదలు ఒక చివర
హిమాలయాల్లో నీరు పుడితే అక్కడి నుంచి అది మరి సముద్రం దాకా ప్రయాణం చేస్తుంది. దానికి ఒక ప్రారంభము చివర ఉంది. ఖనిజ సామ్రాజ్యానికి మొదలు చివర ఉండదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఖనిజం అక్కడే ఉంటుంది. కానీ ఒకసారి జలతత్వం అనుకున్నప్పుడు నీరు ఎక్కడైనా మనకు కనబడినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇది, మరి దీన్ని ఎలాగా బయటికి పంపించాలి అని ఎలా అయితే చూస్తామో అలా ఆది అంతము ఉన్నట్లు ఈ పూర్ణాత్మ నుంచి విడిపడినటువంటి అంశాత్మ తిరిగి ఒక పూర్ణాత్మ స్థితికి చేరుకునే వరకు జరుగుతున్నటువంటి ఈ గొప్ప ఆత్మ ప్రయాణంలో ఎన్నో జన్మలు మనం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క జన్మలో మనం కొన్ని కార్యక్రమాల్ని విశేషంగా తీసుకొని వస్తాం. ఇలా మనం తీసుకున్నటువంటి ఈ జీవిత ధ్యేయంలో ఉన్న కార్యక్రమాలకి ఒక ఆది, ఒక అంతం ఉంది. మరి పూర్ణాత్మ స్థితికి చేరుకునే లోపు దాన్ని చేరుకోవడంలో భాగంగా రోజువారీ జీవితంలో మనం చేసేటువంటి అనేక కార్యక్రమాలు, అనేక పనులు, అనేక జీవిత ధ్యేయం యొక్క అంశాలకు ఆది మరియు అంతం, తొలి మరియు మొదలు మరియు చివర అనేది ఉంటుంది అన్నటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకొని ముందుగా మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఒక లిస్టుగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని దీన్ని ఎప్పుడు మనం మొదలుపెట్టాము, ఎక్కడికి చేరుకోవాలి. చూడడానికి అది చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ దాన్ని చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అని సామెత చెప్పినట్టు. ఉదాహరణగా పెళ్ళి అన్నటువంటి ఒక అంశంలోకి మనం వెళ్తాం. ప్రారంభంలో మనం ఒకరిగా ఉండి పరిపూర్ణంగా ఆనందంగా ఉన్నాం. మరి ఒకరిగా ఉన్నటువంటి ఆనందాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో ఇంకొక వ్యక్తిని మన జీవితంలోకి ఆహ్వానించి జంటగా ఇద్దరు కలిపి సమాజంలో చేయాల్సింది చేస్తూ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ రెట్టింపు ఆనందంతో జీవించాలి అన్న ఒక ఆలోచనతో మనం వివాహ బంధంలోకి వెళ్తాం. మరి ఒక 15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి డే 1 మనం అందులోకి వెళ్ళేటప్పుడు మరి ఈరోజు అదే విధంగా ఉందా, అంతే ఆనందాన్ని పొందుతున్నామా, మనం అనుకున్నటువంటి ఆలోచనలోనే జరుగుతుందా అని మనకు మనమే పునశ్చరణ చేసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళకే దాని వెనుక ఉన్నటువంటి నిజము మరి వాస్తవం అర్థమవుతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా పిల్లలు అనే వాళ్ళని భౌతికంగా ఒక పుత్రులుగా మనం ఎందుకు తీసుకొని వద్దాం అనుకున్నాం, వారి నుంచి ఎంతవరకు మనం ఆనందం పొందుతున్నాము, ఈరోజు అది మనకి ఒక బ్యాగ్ ఎలా తయారైందా లేకపోతే దాని నుంచి ఆనందాన్ని తీసుకుంటున్నామా అని మనమే ప్రశ్నించుకోవాలి. ఇలా రోజువారీ జీవితంలో మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి సంఘటనని దీన్ని మొదలు ఏంటి, ఏ పరిస్థితుల్లో దీన్ని మనం మొదలుపెట్టాము. ఒక వ్యాపారాన్ని తీసుకోండి. వ్యాపారం డే 1 మొదలుపెట్టేటప్పుడు కనీస అవసరాలకి, మన ఆనందాలకి, మన కుటుంబానికి సరిపడగా మనం మొదలు పెడతాం. క్రమేపీ దాంట్లో వచ్చే లాభాలకి ఆశపడో మరి దాంట్లో విస్తరణలో భాగంగా చివరికి మనం తిండి కూడా తినడానికి అవకాశం లేదు, కుటుంబంతో గడిపే సమయం కూడా లేకుండా మనం పూర్తి విస్తరణలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడ మొదలుపెట్టాము, ఎక్కడ ఉన్నాము అన్నటువంటి ఒక సింహావలోకనంలో పూర్తిగా మనం విఫలమయ్యాము అనే విషయం మనకి ఇట్టే గ్రహించగలుగుతాం. కాబట్టి ఇక్కడ పూర్ణాత్మతో పనిచేయడం అని చెప్పడంలో అంశాత్మ ఒక పూర్ణాత్మ స్థితికి ఎలా అయితే వెళుతుందో అది చాలా పెద్ద విషయం. అక్కడ చేరుకునే లోపు రోజువారీ జీవితంలో ఏవైతే మనం రకరకాల సంఘటనలోకి, రకరకాల బంధాల్లోకి, రకరకాల విషయాల్లోకి మనం ఎంట్రీ ఇస్తున్నామో మరి ఎగ్జిట్ కూడా, దాని నుంచి బయటపడడం కూడా అంతే ముఖ్యం అన్న ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ మనం పూర్ణాత్మతో కలిసి పనిచేయడంగా అర్థం చేసుకోవాలి. ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ని తయారు చేసుకొని దాని యొక్క మొదలు చివరిని అర్థం చేసుకొని అది అపసవ్యంగా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఏదైతే ఒక వివాహ బంధం తీసుకున్నామో, ఒక పిల్లల్ని తీసుకున్నామో, ఒక బిజినెస్లోకి వెళ్ళామో, అది ఎందుకు మొదలు పెట్టామో అంతే అది చేరుకునే స్థితిగా ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో అప్పుడు దాన్ని మనం స్థిరపరిచినట్లు లెక్క. అవి ఆటోమేటిక్గా మన భావావేశాల నియంత్రణకి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి స్వాదిష్టాన చక్రాలు సాంఘిక అనారోగ్యాన్ని కలుగజేసేటువంటి 2 కారణాలు, ఒకటి సందర్భోచితంగా చిన్న ఆనందాలని ఈ భౌతిక శరీరం నుంచి ఇంద్రియ పరిధిలో పొందటం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ చిన్న ఆనందాల పట్ల ఒక ఏమరక అనేది సహజంగా కలుగుతుంది. కానీ భూమి మీద ఉన్నప్పుడు మధ్య మార్గంలో భాగంగా ఈ శరీరంతో పొందేవి ఎప్పుడూ పొందుతూనే ఉండాలి. అదేది తప్పు కాదు. తెర ముందు తెర వెనుక ఎప్పటికప్పుడు మనం పొందేటువంటి ఆ చిన్ని ఆనందాలు ఈ స్వాదిష్టాన చక్ర స్థితిలో సాంఘిక అనారోగ్యానికి దారి తీయకుండా అద్భుతంగా మనకి
ఉపయోగపడతాయి. ఏదైతే 3 రకాల ఆనందాల్లో పత్రిజీ మనకు అద్భుతంగా విషయానందం, భజనానందం, బ్రహ్మానందం 3 ఆనందాలు ఇచ్చారు. ఆ విషయానందం కాఫీ, టీ, ఇడ్లీ ఇంద్రియ పరిధిలో పొందేది. ఆ చిన్న చిన్న ఆనందాల నుంచి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి వైదొలిగినప్పుడు అదే ఒక సాంఘిక అనారోగ్యంగా పొందే అవకాశం ఉంది. ఇక్కడ అదొక అలారం మాత్రమే, పనిష్మెంట్ కాదు. మనల్ని గుర్తు చేయడానికి మనకు మనమే ఒక సాంఘిక అనారోగ్యాన్ని సంబంధ బాంధవ్యాల్లో లోపంగా, మరి ఆర్థిక పరిస్థితి యొక్క ఇబ్బందిగా మనం తీసుకుంటాం. అక్కడి నుంచి మణిపూరక స్థితికి వచ్చినప్పుడు మణిపూరక చక్ర స్థితిలో ఇది పవర్ పాయింట్, ఫైర్ ఎలిమెంట్, శక్తి సూత్రం. శక్తితో పాటుగా ఈ శక్తి అనేది ప్రధాన విషయం అయితే ఒక రిలేషన్షిప్ వీల్ ఉంటుంది. ఇక్కడ సంబంధ బాంధవ్యాలతో, సాంఘిక సంబంధాలతో కూడుకున్నటువంటి ఒక చక్రాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆ చక్రం యొక్క మధ్యలో మనం ఉన్నాం. చుట్టూతా మన పిల్లలు, తల్లిదండ్రులు, మన స్నేహితులు, మన తోడబుట్టిన వాళ్ళు, మరి వీలు విడిచిన కొంతమంది బంధువులు, వీళ్ళందరూ కూడా ఒక చక్రం మాదిరిగా ఉంటారు. సాంఘిక సంబంధాలు, మన ఇరుగు పొరుగు వాళ్ళు. సో ఆ చక్రం మధ్యలో మనం ఉండి ఈ చుట్టూతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని ఎప్పటికప్పుడు ఎంతవరకు వాళ్ళతో ఉండాలో అంతవరకు ఉంటూ అది సామరస్యంగా ఉండేలా చేసుకోవాలి. అది ఇబ్బందికరంగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక సంబంధ బాంధవ్యానికి అతిగా దగ్గరగా జరిగామంటే ఆ వీల్లో ఆ ఫోక్ని దగ్గర చేసినట్లు లెక్క. అప్పుడు చక్రం మాదిరిగా ఉండాల్సింది ఒక గుడ్డు మాదిరిగా తయారై ఆ ఓవల్ షేప్ అనేది మనకి ఒక ఇబ్బందిని, ఒక వక్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ వక్రతని సరిచేయడంలో భాగంగా ఒక చక్రంగా ఉండేలాగా, అంటే ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యాలు మనకు ముఖ్యమైనవి. దేన్ని ఎంత దూరంలో ఉంచాలి, ఎంత దగ్గరగా ఉంచాలి, ఆ సవ్యతని మన పర్పస్ పరంగా, మన జీవిత ధ్యేయంలో భాగంగా అర్థం చేసుకొని ఆ రిలేషన్షిప్ వీల్ని ఎల్లప్పుడూ కూడా సక్రమంగా ఉంచుకోవాలి. అది మణిపూరక చక్ర స్థానంలో సాంఘిక సంబంధాలుగా మనం పేర్కోవచ్చు. మరి అనాహత చక్ర స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యక్తిగత చైతన్యం నుంచి సామూహిక చైతన్యం కదగాలి. ప్రధానంగా ఇది ఊపిరితిత్తుల్లో గాలి స్థానం, అంటే వాయుతత్వం. ఒక ఫైర్ ఎలిమెంట్ నుంచి వాయుతత్వంలోకి మారడం అనేది ఒక ప్రధాన విషయం. భౌతికంగా మరి వచ్చేటువంటి అనారోగ్యాలకి కారణంగా తెలుపుకుంటే, మరి సాంఘిక అనారోగ్యానికి ఈ అనాహత చక్ర స్థానంలో వ్యక్తిగత చైతన్యం నుంచి సామూహిక చైతన్యానికి మనం ఎదగాలి. అంటే ఆ సంఘాన్ని మనం కౌగిలించుకోవటం, దగ్గరగా తీసుకోవటం. కేవలం వ్యక్తిగానే బతకూడదు, మనకు మనం జీవించడం కాదు, పక్క వ్యక్తి జీవించడానికి మన దగ్గర ఉన్నది ఎంత మనం ఇతరులకు ఇవ్వగలం అన్నటువంటి ఆ ఇచ్చే గుణాన్ని ఈ అనాహత చక్ర స్థానంలో మనం పెంపొందించుకోవాలి. అందుకే ఇక్కడ ఆ హృదయ స్థానం నుంచి జాలి, దయ, ప్రేమ, కరుణ అన్నటువంటి గొప్ప గుణాలని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి వ్యక్తి చైతన్యం నుంచి సంఘ చైతన్యంగా, ఒక సామూహిక చైతన్యంగా ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నటువంటి గుణాలతో ఎప్పటికప్పుడు సంఘంలో ఏదైతే మనం ఒక విషయాన్ని చేరవేయాలో, మరి ఈ సందర్భంగానే ఆబ్జెక్ట్ సైన్స్గా చాలామందికి ఒక బస్సు కానీ, మరి ట్రైన్ అన్నటువంటి ఒక భగవంతుడి కానీ అనుభవాలుగా రావడం చూస్తాం. ఇది వినడానికి చిన్న విడ్డూరంగా ఉన్నప్పటికీ కూడా, ఎలా అయితే ఒక ట్రైన్లో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, మరి బస్సులో ఒక జిల్లా స్థాయిలో అతి సునాయాసంగా తక్కువ ఖర్చుతో మనం ప్రయాణం చేస్తున్నామో, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఒక జిల్లా స్థాయిలోని, రాష్ట్రం స్థాయిలోని, దేశాల స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయడం అనేది సంఘపరంగా ఒక భగవంతుడిగా మనం మేల్కోవడంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ సంఘపరంగా ఒక భగవంతుడిగా ఎదగడంలో భాగంగా రోజువారీ జీవితంలో ఒక ట్రైన్ మిస్ అవ్వడం కానీ, ఒక ఫ్లైట్ కుదరకపోవడం కానీ, మరి ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు జరిగే అపసవ్యతల్ని నిజానికి మనం అక్కడికక్కడే ఏదో అలా జరిగింది అని తీసేయచ్చు. కానీ దాని యొక్క గూఢార్థాన్ని, మరి మూలంలో ఆధ్యాత్మికతను జోడించి కనుక మనం చూసినట్లయితే, వ్యక్తి నుంచి ఒక సంఘపరంగా ఒక భగవంతుడిగా మారే ప్రక్రియలో ఆయా అనుభవాలు మనకి ఎదురవుతున్నాయి అని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ దిశగా మనం ఎప్పుడైతే ఈ జ్ఞాన ప్రచారంలో మనం కృషి చేస్తామో, ఆ అనుభవాన్ని స్వత్వరలోనే పరిపూర్ణంగా, పాజిటివ్గా, మిరాక్యులస్గా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి
ఇక్కడ సాంఘిక అనారోగ్యంలో మనకు జరిగేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వెనుక మరి అనాహత చక్ర స్థానం నుంచి ఆ ప్రేమతత్వంతో సంఘాన్ని మన దగ్గరికి తీసుకోవటం, అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ధ్యానాన్ని ఇతరులకి అందజేయడం, మన దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని ఇతరులకు పంచేయడంతో అది మొదలవుతుంది అని అర్థం చేసుకోవాలి. మరి విశుద్ధ చక్ర స్థాయిలో ఉన్న ప్రధానమైన 5 సూత్రాల్లో చివరి 2 అంటే వాక్కు ద్వారా సత్కర్మ, ఎప్పటికప్పుడు ఈ ధ్యాన ప్రచారంతో జ్ఞాన ప్రచారంతో మన వాక్కుని సద్వినియోగపరుచుకోవడం, ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి తగ్గట్టుగా సమాజం మొత్తాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి ఒక భగవత్ స్థితిలోకి తీసుకొని వెళ్ళడానికి, చైతన్య విస్తృతికి వాక్కుతో సత్కర్మ చేయటం, మరి సంగీతాన్ని మనం పాడటం, చక్కని సంగీతాన్ని ఈ గొంతుతో మనం నేర్చుకొని ఎప్పుడైతే మనం పాడుతామో అప్పుడు అది ఈ సాంఘిక అనారోగ్యానికి దారితీసేటువంటి ఒక కారణాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నెగిటివ్ స్పీచ్ నుంచి బయటపడడం, మౌనం పాటించడం ఇవన్నీ ప్రధానంగా భౌతికంగా వచ్చేటువంటి ఇబ్బందులు అయితే, ఈ సంబంధ బాంధవ్యాలు వచ్చేటివి, ఆర్థికంగా వచ్చేవి గొంతు ద్వారా చక్కని సంగీతాన్ని పాడుకునే అవకాశం ఈరోజు మన దగ్గర ఏదైతే ఉందో దానితో మనం ఆనందంగా జీవించడం అనేది మన చేతిలో ఉన్న పని. భవిష్యత్ సంగతి తర్వాత, ఈ రోజుకి కలో గెంజో ఉన్నదానితో ఆనందంగా జీవిస్తూ చక్కగా ఇచ్చిన గొంతుతో పాడుకోవడానికి ఎలాంటి పెట్టుబడి లేదు. మన ఇంటర్నల్ ఇన్స్ట్రుమెంట్ అది, ఎక్కడికి వెళ్ళినా మనతో క్యారీ చేయొచ్చు, దానికి ఏ డబ్బులు అక్కర్లేదు. కాబట్టి ఉన్న గొంతుని మనం శ్రావ్యంగా తీర్చిదిద్దుకొని దాంతో ఆనందాన్ని పొందటం అనేది ఏదైతే ఉందో అది ఈ సాంఘిక అనారోగ్యానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశంగా మనం గుర్తించాలి. మరి చివరిగా 3వ నేత్రం స్థాయిలో, జ్ఞాన నేత్రం స్థాయిలో సృష్టి స్థితి లయ ఉన్నట్లు గతము వర్తమానము భవిష్యత్తు ఉన్నాయి. గతము వర్తమానాన్ని సరిదిద్దుకోవడం మరి భౌతిక అనారోగ్యాలకి మానసిక అనారోగ్యాలకి సంబంధించిందైతే, భవిష్యత్తుని అర్థం చేసుకొని దాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దడం అనేది ఈ సాంఘిక అనారోగ్యానికి ఒక కీలకమైనటువంటి కారణంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు మనం గతంతో ముడిపడి ఉండడము, మరి గతంలో జరిగినటువంటి అనుభవాల్ని 1కి 20 సార్లు నెమరు వేసుకొని అక్కడే లాక్ అయిపోవడం ఎక్కువగా మనం చూస్తాం. చాలా తక్కువ మంది ఆ భవిష్యత్ ప్రణాళికల్లోకి ఆలోచిస్తారు. మరి సాంఘిక సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మొట్టమొదట మనం సరిదిద్దు చేయాల్సింది ఈ భవిష్యత్ ప్రణాళికలు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకోవడానికి ఆత్మపరంగా మరి వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ ఏ రకంగా మనం కృషి చేయాలి అన్నటువంటి ఆ భవిష్యత్ ప్రణాళికల్ని ఒక నెలవారీ ఆత్మ ప్రణాళికగా, మరి ఒక రోజువారీ ఆత్మ ప్రణాళికగా, ఒక వారం ఆత్మ ప్రణాళికగా, ఒక సంవత్సరం ఆత్మ ప్రణాళికగా, 5 సంవత్సరాల ఆత్మ ప్రణాళికగా, ఒక 25 సంవత్సరాల ఆత్మ ప్రణాళికగా ఎప్పటికప్పుడు మన ప్రణాళికల్ని ఆత్మపరమైన అభివృద్ధికి మనం నిర్వచించుకోవాలి. ఒక ఇంటి గురించి, ఇల్లు కట్టుకోవడం, ఇల్లు వాడడం, ఇంట్లో ఇబ్బందులు అని ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ ఒక 25 సంవత్సరాల ఆత్మ ప్రణాళిక ఉందని అర్థం. మరి చర్మ వ్యాధులు కానీ గర్భకోశ వ్యాధులు కానీ ఉన్న వాళ్ళకి నెలవారీ ఆత్మ ప్రణాళిక. మరి శారీరక ఆరోగ్యపరంగానే కాకుండా సాంఘిక సమస్యల్లోని మరి ఆర్థిక సమస్యల్లో కూడా ఈ భవిష్యత్ ప్రణాళికలను ఎప్పుడైతే మనం తయారు చేసుకొని ఆత్మ అభివృద్ధికి మనం రెడీగా పెట్టుకొని దాంట్లో పూర్తిగా మనం తలమునకలు అవుతామో, మరి ఆ దిశగా మనం పొందుతున్నటువంటి ఈ సాంఘిక అనారోగ్యము సంబంధ బాంధవ్య సమస్యల నుంచి మనం ఇట్టే బయటపడవచ్చు. మరి పేషెంట్ కార్డ్స్కి ధ్యాన ఆరోగ్య పద్ధతిలో మార్గదర్శనం ఇస్తున్నప్పుడు అనేక మంది ఇతర డైమెన్షన్ సంబంధించిన అనుభవాలు చెప్పడం చాలా సహజంగా కనిపిస్తుంది. వేరే డైమెన్షన్ అంటే ఈ జన్మని మనం ఆకర్షణ చేసుకున్న తర్వాత మరి ఇతర లోకాలకు వెళ్ళి అక్కడ మన ప్రయాణాన్ని కొనసాగించడంతో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉండగానే మరి అదర్ డైమెన్షన్ అనుభవాలు ఎప్పుడైతే మనం పొందుతున్నామో దాని అర్థం మన భవిష్యత్తుని అక్కడ వరకు మనం పొందుపరుచుకోగలుగుతున్నాం, అక్కడ వరకు మనం నియంత్రించగలుగుతున్నాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా మనం ఏం చేయడానికి వచ్చామో దాన్ని కూలంకషంగా ధ్యానంతో మరి గురువుల సహాయంతో అర్థం చేసుకొని ఆ ప్రణాళికలను ఎప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకుంటామో అప్పుడు ఉత్తరోత్తర జన్మను ఆకర్షణ చేసుకునే దిశగా
మనం పరిపూర్ణంగా ప్రయాణం చేయగలము అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి అదర్ డైమెన్షన్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే మనం ఈ 25 సంవత్సరాలు ఒక జీవితం మొత్తానికి ప్రధానంగా మనం చేయాల్సినటువంటి ప్రణాళికల్ని మనం పరిపూర్ణంగా రాసుకొని దాన్ని ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా చేయడం మొదలు పెడతామో ఆ రోజువారీ జీవితంలో ఇటు వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ మనం పొందాల్సినటువంటి శక్తిని, పొందాల్సినటువంటి అద్భుతమైనటువంటి సహకారాన్ని, మరి పొందాల్సినటువంటి ఆ ఏకత్వాన్ని మనం పొంది అది ఆ వేరే డైమెన్షన్ యొక్క అనుభవాన్ని మరింత విస్తృతంగా మనం పొందుతూ మరి ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత చాలా సునాయాసంగా అదర్ డైమెన్షన్స్కి వెళ్ళడం అన్నటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియలోకి మనం చేరుకుంటాం. కాబట్టి కొంతమంది గతజన్మను చూస్తారు, కొంతమంది అదర్ డైమెన్షన్ అనుభవాలు చూస్తారు. వీళ్ళిద్దరికి పట్ల ఏదైతే ఈరోజు ఏం చేయాలి అన్నటువంటి ఒక విషయము చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. అదర్ డైమెన్షన్ సంబంధించిన అనుభవాలు వచ్చిన వాళ్ళు భవిష్యత్ ప్రణాళికల్ని, రోజువారీ ఆత్మ ప్రణాళిక దగ్గర నుంచి మరి ఒక జీవితకాలం మొత్తానికి సంబంధించినటువంటి ఆత్మ ప్రణాళికల్ని వాళ్ళు తయారు చేసుకోవాల్సి వస్తే గతజన్మల సంస్కారం నుంచి వాటిలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది అక్కడి నుంచి మనం బయటపడడం, మనం అక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠంగా అందజేయడం జరుగుతుంది. గతము, వర్తమానము, భవిష్యత్తు అన్న 3 అంశాల్లో భవిష్యత్తుని పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం ద్వారా మనం ఈ సాంఘిక అనారోగ్యం నుంచి, ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడవచ్చు. మరి ఈరోజు ఈ అంశంలో స్వాధిష్టాన చక్ర అంటే జలతత్వం నుంచి మనం మొదలుపెట్టి ఆజ్ఞ వరకు 5 స్థితుల్లో ఒక్కొక్క చక్రాలో ఎన్ని రకాలుగా లోపాలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలుగా పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని సాంఘిక అనారోగ్యానికి దారితీస్తాయి అని చాలా అద్భుతంగా మనం తెలుసుకోవడం జరిగింది. మరి స్వాధిష్టాన స్థితిలో చిన్న చిన్న ఆనందాలని, భౌతికంగా ఉండే ఆనందాలని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండడము, పూర్ణాత్మతో పనిచేయటము అంటే రోజువారీ జీవితంలో పనులన్నీ కూడా ఒక 10 లేదా ఒక 20 లిస్ట్ రాసుకొని అది ఎక్కడ మొదలుపెట్టాము, ఈరోజు మనం ఎక్కడున్నాం, దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, అది ఇబ్బందికరంగా లేకుండా కనీసం సామరస్యంగా దాన్ని మార్చడం అన్నటువంటి ఒక చెక్ లిస్ట్ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా ఆ పూర్ణాత్మతో పనిచేయడం అన్నటువంటి ఒక అంశానికి ఈ భూమి ఉన్న పరిస్థితుల్లో మనం మొట్టమొదట మనల్ని సరిదిద్దుకోగలుగుతాం. అక్కడి నుంచి మణిపూర చక్ర స్థితిలో సాంఘిక సంబంధాలు అన్నటువంటి ఒక చక్రం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోవటం, రిలేషన్షిప్ వీలు, ఈ సాంఘిక సంబంధాల్లో మన దగ్గర సంబంధికుల దగ్గర నుంచి నైబర్స్, మరి స్నేహితులు అందరూ వస్తారు. తర్వాత అనాహత చక్ర స్థితిలో వ్యక్తి చైతన్యం నుంచి సంఘ చైతన్యంగా అభివృద్ధి చెందడం, ఒక సామూహిక చైతన్యంగా అభివృద్ధి చెందడం, మన పట్టణము, మరి చుట్టుపక్కల రాష్ట్రాలు, మరి చుట్టుపక్కల దేశాలు అన్నిటి వరకు మన చైతన్యాన్ని విస్తరించడంలో భాగంగా మనకు వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. మరి విశుద్ధి చక్ర స్థితిలో వాక్కు ద్వారా సత్కర్మ, విశేషంగా ధ్యాన ప్రచారంలో మన వంతుగా మనం పాల్గొనడం, ఈ జీవిత జయంలో మనం తీసుకున్నటువంటి మన ప్రణాళిక ప్రకారం. అదేవిధంగా సంగీతాన్ని పాడి సంగీతంతో ఆనందాన్ని పొందడం, పైసా ఖర్చు లేని ఆనందం, సంగీతంతో పొందే ఆనందం, దాన్ని పొందటం. మరి మూడవది చివరాఖరిది జ్ఞాననేత్రం స్థాయిలో భవిష్యత్ ప్రణాళికలు, ఆత్మపరంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా ఆత్మ ప్రణాళికలు ఎప్పుడైతే మనం జీవితం మొత్తానికి వేరు దశల్లో తయారు చేసుకుంటామో అది కూడా ఈ సాంఘిక అనారోగ్యాన్ని పరిపూర్ణంగా తగ్గించడంలో ఉపయోగమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మరి ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా ఎలాంటి సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి సాంఘిక సమస్యలు కానీ, మరి ఆర్థిక సమస్యలు కానీ పూర్తిగా రూపుమాపడానికి ధ్యాన ఆరోగ్య నిష్ణాతుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ సాంఘిక సమస్యలు అన్నటువంటి ఒక చిన్ని పుస్తకం ద్వారా మరి ఎంతోమంది ఆర్థిక సమస్యల్ని, సాంఘిక సమస్యల్ని నెరవేర్చుకోవడం జరిగింది. మరి ఈ దిశగా ధ్యాన ఆరోగ్య సూత్రాలని పిఎంసి తెలుగు ఛానల్ ద్వారా మనం అద్భుతంగా తెలియజేసుకునే అవకాశం కల్పించినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే.